ఏమమ్మా కోడలి పిల్ల ఇంకా పడుకున్నావు? పొద్దెక్కి సూర్యుడు కూడా డ్యూటీకి వెళ్ళిపోయిండు, ఇంకా లేవవా? ఏందత్తే లేచి మనం ఏమన్నా డ్యూటీకి వెళ్ళేది ఉన్నదా? లేచి మళ్ళీ పని చేసుకోవడం ఇంత తిని మళ్ళీ వండుడైనా పో చేతగా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే పడుకో. A few moments later. బోర్ కొడుతాందే, నిన్న ఒక క్వశ్చన్ అడగన్నా? అడగండి అత్తయ్య. ఈ ఇంట్లో అత్యంత విలువైన వస్తువు ఏంటి చెప్పు? ఈ ఇంట్లో విలువైనదంటే నేనే. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? ఈ ఇంట్లో విలువైనదంటే నేనే. అబ్బా, నువ్వెందుకు అత్యంత విలువైనదానివి చెప్పు? ఇక పని మొదలు పెడదామా? ఎందుకా? ఈ ఇంట్లో కరెంట్ పోతే వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఏసీ అన్ని ఆఫ్ అవుతాయేమో, కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే వరకు నేను మాత్రం ఆగను. ఎందుకంటే 2 నిమిషాలు ఒకసారి నీకు టీ ఇవ్వాలి, మీ అబ్బాయికి టిఫిన్ రెడీ చేసి ఆఫీస్కి పంపాలి, పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసి స్కూల్కి పంపాలి. పోనీ నాకేమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా అంటే, జ్వరం వచ్చినా, తలకాయ వచ్చినా, నడుము వచ్చినా అన్ని పనులు నేనే చేసుకోవాలి. చెప్పు, ఇంతకన్నా ఎక్స్పెన్సివ్ వాల్యూ ఉన్నది ఈ ఇంట్లో ఏది ఉందో నాకు చూపెట్టు. ఒక్క రోజు నేను పని చేయకపోతే ఎక్కడి పనులు అక్కడే ఉంటాయి. చెప్పు, నాకన్నా ఎక్స్పెన్సివ్ ఏముంది ఈ ఇంట్లో? అవునవును, నువ్వే 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 విలువైన దానివి ఇంట్లో. సరే, నువ్వే విలువైన దానివి. నేనేమంటాను? నువ్వే మన ఇంట్లో విలువైన దానివి, నాకు తెలుసు. A few minutes later. అమ్మ చందు, ఒక చాయ్ తీసుకురా. అత్తయ్య చక్కెర అయితే ఏమంటారు? 2 స్పూన్లు అయ్యి. సరే, ఇదిగోండి అత్తయ్య టీ. ఏంటిది ఇంత తీయగున్నది? ఇది ఛాయా చక్కెర పానకమా? ఇంత చక్కెర వేసినావు? మీరే కదా చెప్పింది 2 స్పూన్లు ఏమని. నేను చక్కెర ఏమన్నది 2 స్పూన్లు ఛాయ్ గిన్నెలో, ఛాయ్ గ్లాసులో కాదు. దేవుడా, ఆ ముక్క ముందు చెప్పాలి. సరే నేనే కరెక్ట్ చెప్పబోతుని. సరే సరే, ఎలాగో కావాలి. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.